హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పతివ్రత కబుర్లు అంటే తెలుసా మీకు? పతివ్రత కబుర్లు అంటే బాగా తెలిసే ఉంటుంది అందరికి. ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే పాపం లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. సరే, ఈ పతివ్రతలు అంట పరవానం వండితే ఎప్పటికీ చల్లారదంట, రోజంతా ఉడుకుతానే ఉంటదంట. అట్లా ఉంటది లేవారం. ఎలా ఉంటదంటే, కందుకూరు మీకు తెలుసు కదా, కందుకూరు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెడుతూ కందుకూరు వెళ్తే ఆ కందుకూరులో దగ్గర 8 మంది మురిగుంటలో రొచ్చుకుంటలో పడి ఊపిరాడక చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? 8 మంది చనిపోయారు, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి, నేను మంచోడిని, నాకేం సంబంధం లేదు, అసలు నేను అమ్మో వల్లే వాళ్ళు చనిపోయారు అని ఏడ్చాడా? అప్పుడు లోపల నుంచి సూక్తులు బయటకు వస్తాయి. పార్టీ కోసం, రాష్ట్రం కోసం బలిదానాలు అర్పించారంటూ సొల్లు కబుర్లు చెప్పారు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది? 8 మంది చనిపోతే. ఆ మాటలు వింటారు ఒకసారి, వినండి. వాడిని గుర్తుపెట్టుకోండి. ఈ స్ఫూర్తి త్యాగం అండి, రాష్ట్రం కోసం వీళ్ళ నాయకులు చచ్చిపోతేమో రాష్ట్రం కోసం ఆవిరైపోతారు. వేరే ఎవరో సెక్యూరిటీ ఇవ్వకుండా దాని కింద పడి చనిపోతే మాత్రం వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా కసకసప్పుడు చంపేసినట్టుగా వార్తలు గుప్పిస్తారు. Celebrity will come to the people. It is the responsibility of the police to maintain law and order. It is the responsibility to the police to maintain law and order. మరి అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లా అండ్ ఆర్డర్ మీ డిపార్ట్మెంట్ కదా చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మీదే కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు కింద ఒక వ్యక్తి పడి నలిగిపోతుంటే మీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పీకుతున్నారండి అని అడుగుతున్నారు సార్. లా అండ్ ఆర్డర్ మీ డిపార్ట్మెంటే కదా, సీఎం హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. మరి మీరు ఏం చేశారు? అప్పుడేమో 8 మంది చనిపోతే వాళ్ళు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. సెలబ్రిటీ వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మరి ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే చెప్పండి సార్, మీరు చెప్తే మేము ఉంటాం కదా. ముఖ్యమంత్రి గారు, పైగా ఓన్లీ టీడీపీ వాళ్ళ వరకే మీరు ఏదైనా పనులు చేసే ముఖ్యమంత్రి, మరి మీరు చెప్తే మేము ఉంటాం కదా. మళ్ళీ మాకు పనులు ఎక్కడ చేయరు భయంతో. Crowd management and maintaining law and order or controlling crowds, everything they have to do. క్రౌడ్ మేనేజ్మెంట్, మెయింటైనింగ్ క్రౌడ్ అన్ని కూడా, లా అండ్ ఆర్డర్ కూడా అంతా కూడా అప్పుడున్న అటువంటి గవర్నమెంటే చేయాలి. ఈయన గవర్నమెంట్ లో మాత్రం ఈయన ఏమీ పీకరు అన్నమాట. సూపర్ 6లు ఎవరు ఏమి చేయరు, అంతా అస్సామే. ఆయన మాత్రం నీతులు పడి చెప్తారు, రాష్ట్రం కోసం చచ్చిపోయారని. ఈ వీడియో తర్వాత పూర్తిగా మొత్తం మీకు వినిపిస్తా, వినండి. వాళ్ళ నాయకులు అయితే ఆయన దాంట్లో కందుకూరులో మురిగుంతలో ఊపిరాడక ఈయన మీటింగ్ లో 8 మంది చచ్చిపోతే అదంట రాష్ట్రం కోసం త్యాగం చేశారంట. ఈ సమయంలో ఎప్పుడు మేము లీడర్స్ వచ్చినా పోలీస్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఎప్పుడు మేము లీడర్ వచ్చినా ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. మరి ఇప్పుడు ఏమైంది ఆ బుద్ధి? ఇప్పుడు ఏమైంది సార్ ఆ బుద్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా పోలీసుని ఎందుకు ఇవ్వలేదు మీరు? చెప్పండి సార్. నోరు తెరిచి నీతులు మాట్లాడతారు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాం. ఒకవేళ పోలీసులు అక్కడే ఉంటే వెంటనే ఆ బాడీని తీసేవాళ్ళు కదా, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు కదా. పోలీసులు ఎవరు లేరు కదా అక్కడ. రోప్ పార్టీ లేదు, పోలీసులు లేరు, కాన్వాయ్ సెక్యూరిటీ లేదు. అప్పుడేమో ఇన్ని కబుర్లు చెప్పారా, ఇప్పుడేమో ఏమీ చేయరా? ఏ ప్రతివత ఇలాంటి జరగకుండా పోలీసు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇదన్నమాట. ఇవి కబుర్లు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి నలిగాడు, చనిపోలేదండి, నలిగిపోయాడంతే, చనిపోలేదు. పోలీసుల జాప్యత గంట టైం వరకు అతన్ని బయట ఉంచటం వల్ల ఏఎస్ఐ దాన్ని ప్రత్యేకంగా లీడ్ చేయటం వల్ల ఆ వ్యక్తి చనిపోయారు. వారిని గుర్తుపెట్టుకొని ఈ స్ఫూర్తిని, వారు చేసిన త్యాగం రాష్ట్రం కోసం త్యాగం చేశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం ఆవిరైపోయే పరిస్థితికి వచ్చారు, సమిధులుగా మారారు. Celebrity will come to the people. It is the responsibility of the police to maintain law and order. Either crowd management and maintaining law and order or controlling crowds,
ఎవ్రీథింగ్ దే హ్యాడ్ టు డూ. అదే సమయంలో ఎప్పుడు మేము లీడర్స్ వచ్చినా పోలీస్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇలాంటి జరగకుండా పోలీసు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నీతి సూక్తులు ఇప్పుడు పాటించరా మేడం మీరు, అనిత గారు? అండ్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎర్రి పప్పలు చేయాలని చూస్తారు మీరు? ప్రజల్ని చేస్తారేమో, మీడియాని చేయలేరు కదా. మీరు ఎప్పుడు ఏం మాట్లాడారు, ఎక్కడ ఎలా మాట్లాడారు, ఎవరితో ఏం మాట్లాడారు అన్ని మా దగ్గరకు వస్తాయి కదా. మేము ప్రజలకి కావాల్సిన టైంలో కావాల్సినట్టుగా ఇస్తాం కదా. నీ కొడుక్కి భారీ సెక్యూరిటీ, ఎందుకు ఆయనకి సెక్యూరిటీ? అసలు ఆయన ఎవరు పట్టించుకుంటారు సార్? లోకేష్ గారిని ఎవరిని పట్టించుకుంటారా సార్? ఓహో సారీ, పట్టించుకుంటారు సార్. సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి చొక్కా పట్టుకుంటారు, కార్లలో పట్టుకుంటారు, భయంతో సెక్యూరిటీ పెట్టుకొని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా కాదు సార్. ఆయన్ని భూస్థాపితం చేస్తా అనే గలీజు నాయకులు, ఇంకా బ్రతికే ఉన్నాడు చావలేదని చెప్పే చండాలం నాయకులు, పుట్టినప్పుడే పీక పిసికి చంపేయాలని పచ్చి తాగుబోతులు, అమ్మతత్వాన్ని మర్చిపోయే ఆడనాయకులు, బట్ట బుర్రేసుకొని బొచ్చు లేని వాళ్ళు అంతా వచ్చి నిన్ను చంపితే తప్పిలేదని మాట్లాడే కౌన్కెస్గా బొచ్చు గొట్టంగాళ్ళు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపంతో ఉంటారు సార్. ఎందుకంటే ఒక్కడే వచ్చి ప్రపంచంలో 151 సీట్లతో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసినంత పని చేశాడు. మీరు 10 మంది కలిసి 10 సార్లు కలిసి 10 మాటలు మాటలోని కొన్ని వందల లక్షల అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, వన్ మ్యాన్. మీరు ఇప్పుడు ఆయన పైన కేసులు పెట్టొచ్చు, ఆయన కాన్వాయ్ లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ గతం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు 8 మంది చచ్చిపోతే మీ పార్టీ తరఫున వారినేమో దేశం కోసం చచ్చిపోయిన వీరులు అని చెప్పి సొటారం కబుర్లు చెప్పారు. అదే విధంగా మీరు పోలవరం వెళ్ళొస్తుంటే 2 మహిళలను గుద్దేసి అందులో ఒక మహిళ స్పాట్ డెత్ అయిపోతే ఇంకో మహిళ హాస్పిటల్లో ఉంటే ఒక ఆవిడకి 5 లక్షలు ఇచ్చి ఇంకో ఆవిడకి 2.5 లక్షలు ఇచ్చి ఒక ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి ఇచ్చి పబ్బం గడుపుకున్న బ్రతుకులు మనవి. మనకేమో ప్రోటోకాల్, సెక్యూరిటీ అన్ని ఏమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి మాత్రం ఆయన్ని హింసించడమే టార్గెట్ గా పెట్టుకుని అణువణువు రక్తం ఉడుకుతున్నట్టు నరాల్లో. ఎంత పెద్ద వయసు వచ్చింది సార్ మీకు? చిన్న పిల్లోడు జగన్మోహన్ రెడ్డి మీ ముందు, వయసులో చిన్న పిల్లోడు. తండ్రి మనసు చేసుకుని ఉండాలి. మీరేం చేసుకున్నారు? రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తా అంటున్నారా? మీరు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చామని చెప్తూ ఉన్నారా? మొన్న రాప్తాడు వెళ్ళినప్పుడు 1100 మందిని మేము డిప్లాయ్ చేసామని అనిత చెప్తుంది, హోమ్ మినిస్టర్ అనిత. ఈ రోజు ఇచ్చిన నివేదికలేమో 600 మందిని ఇచ్చామని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే కనీసం 5-6 వేల మంది పోలీసులు పెట్టాలి మీరు. ఎందుకంటే 50,000 మంది వస్తారు ఆయన వస్తే. కనీసం ఒక 100 మందికి పోలీసు ఉండాలి. మీ వల్ల కాదు, లేకపోతే మెయింటైన్ చేయటం. ఇప్పుడు ఇంకెలా ఉంది, రాబోయే రోజుల్లో విస్తృతమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర మీకు తెలుసు. ఆయన పాదయాత్ర మొదలు పెడితే ప్రభంజనంలాగా ప్రజలు వెల్లువెత్తుతారు. మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు అంతే. ఆయన కాన్వే పెద్ద మ్యాటర్ కాదు, కానీ సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నారు కదా, అది మ్యాటర్. చూడండి ఏమవుతుందో. గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో అదనమాట. ప్రతివత పరమాణం వండుతుంది, పచ్చి బూతులు చెప్తుంది. మీరు ఎవరనేది ఇక నేనేం చెప్పలేదు, క్లియర్ గా మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.